టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు దోపిడీ పరిపాలనే సాగిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరుగుదొడ్లలో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని, అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు. అవన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు, కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని, నీ దగాని. ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో మర్చిపోలేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది. కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. నా పరిస్థితిని బట్టి అప్పుడు నేను పుట్టలేదు, ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకుని కూడా అని చెప్పి అదే చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్, నేను చెప్పింది కాదు నాదే.